రుణమాఫీ మూడవ దశ చెల్లింపులపై నీలి నీడలు అలుముకున్నాయి. సీఎం చెప్పినట్టుగా ఆగస్టు 15 వరకు మాఫీ ప్రక్రియ పూర్తయ్యేలా లేదు. పాలకులు మాత్రం మాటలతో మసిబూసి మారడికాయ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలేమో ఆగస్టు తర్వాతే 2 లక్షల మాఫీ అంటున్నాయి. ఇప్పటికే సబ్ కమిటీ పేరిట రైతు భరోసా అటకెక్కింది. ఇప్పుడేమో రుణమాఫీ మూడో విడతపై అనుమానాలు కలుగుతున్నాయి. తీరా తమ వంతు వచ్చేసరికి పాలకులు ఎక్కడ ఎగనామం పెడతారోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రెండు దఫాల్లో రైతు రుణమాఫీ చెల్లింపులు జరిగినా లబ్ధిదారుల జాబితా ఏమాత్రం తరగలేదు. 65 లక్షల రుణ ఖాతాలు ఉంటే 36 లక్షల రైతు కుటుంబాలు అర్హుల జాబితాలో ఉన్నాయి. వాళ్లలో ఇంకా 17,50,000 రైతులు ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. 1 లక్ష మేరకు మొదటి దశలో 1,50,000 వరకు రెండవ దశలో చెల్లింపులు చేసినా మూడవ దశ 2 లక్షల మాఫీపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ సబ్ కమిటీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేసింది. మాఫీ అమలు మొదలుపెట్టి 2 విడతల చెల్లింపులు కూడా చేసి మూడో విడత ఆపుతామా అని నమ్మబలికే ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే తీరా తమ వంతు వచ్చేసరికి పాలకులు ఎక్కడ ఎగనామం పెడతారో అనే ఆందోళనలు రైతాంగంలో మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే 15 ఆగస్టు తర్వాతే థర్డ్ ఫేజ్ పేమెంట్స్ అంటున్న ప్రకటన వాళ్ళ గుండెల్లో పెద్ద బండరాయి పడేలా చేసింది. ఇంతటి దానికి ఈరమల్లడు ఎందుకు, బోడి మల్లడు సాలదా అన్నట్టుగా 1.25 లక్ష ఆంక్షల తర్వాత రైతు రుణమాఫీకి సర్కార్ చేస్తున్న ఖర్చుది అదే పరిస్థితి. పైగా దేశంలో ఇదే మొదలు, చరిత్రలో లేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు. రుణమాఫీ భారం 32,000 కోట్లంటూ పాలకులు కాకిలెక్కలు చెబుతున్నా వాస్తవంలో అంత సీన్ ఉన్నట్లు లేదు. కండిషన్స్ అప్లైతో ప్రభుత్వంపై భారం గణనీయంగా తగ్గింది. ఇంత చేసి అనేక స్కీమ్లు ఎగ్గొట్టి కాంట్రాక్టర్ల నోళ్లు కొట్టి నానా యాగి చేసి మమ అనిపిద్దామనుకున్న రుణమాఫీ ఎపిసోడ్లో 3వ అంకం పెండింగ్ లోనే పడింది. డెడ్ లైన్ అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. కానీ పాలకులు మాత్రం మాటలతో మసిబూసి మారేడుకాయను చేస్తున్నారు. పంట రుణమాఫీ కింద రైతులకు 32,000 కోట్లు చెల్లించి చరిత్ర సృష్టిస్తున్నామన్నది ముఖ్యమంత్రి రేవంత్ ఉవాచ. ఆరు నూరైనా 100 ఆరైనా 15 ఆగస్టు లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నది ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిజ్ఞ. సాక్షాత్తు సచివాలయం వేదికగా రేవంత్ చేసిన ఈ 2 ప్రకటనలు అబద్ధమని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. జస్ట్ కొన్ని రోజుల్లోనే రంగు తేలిపోయింది. అసెంబ్లీ ఆవరణలో ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ ఒక కీలక మంత్రి రైతు రుణమాఫీ కోసం పడే భారం కేవలం 26,000 కోట్లు మాత్రమే అని సెలవిచ్చారు. ఖర్చు 32,000 కోట్లని ప్రకటించడాన్ని ఆయన ముందు జాగ్రత్త చర్యగా అభివర్ణించారు. సదరు అమాత్యులు అలా బహిరంగపరిచిన ఆ భారం ఏకాఏకి 6,000 కోట్లు తగ్గడం వెనుక నిబంధనలు వర్తించును అనే మతలబు ఉందనేది జనం వర్షన్. 1.25 లక్ష ఆంక్షల నడుమ అనేక మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి గల్లంతవుతున్నాయి. దీనికి బ్యాంకుల తెలివితేటలు కూడా తోడయ్యాయి. సరే, అంకెల గారడీలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు లెంక పెట్టి చూద్దాం. సుమారు 32,000 కోట్ల భారం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ అతి బరువైన ప్రకటన చేసిన తర్వాత మార్గదర్శకాల పుణ్యమాని ఆ మొత్తం 6,000 కోట్ల మేరకు అల్కగైంది. ఇక రైతులు ఏ బ్యాంకులో తీసుకున్నా రుణమాఫీ అవుతుందన్న ప్రకటన ప్రభుత్వ వెసులుబాటును పెంచేసింది. సుమారు 5,500 కోట్ల పైచిలుకు రుణాలు సహకార బ్యాంకుల ద్వారా రాష్ట్ర రైతాంగం పొందింది. అంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసినా పెద్దగా ఫరక్ పడదు. వాటిపై ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. మిత్తి కట్టాల్సిన అగత్యం అంతకన్నా లేదు. అది పూర్తి ప్రభుత్వ విచక్షణకు లోబడిన అంశం. సో 26,000 కోట్లలో మరో 5,500 కోట్ల భారం తగ్గింది. అంటే ఆ వజన్ 20,500 కోట్లకు దిగింది.
ఇక ప్రతి సీజన్ లో రైతు బంధు పేరిట పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఎకరాకు 10,000 రైతులకు ఇస్తున్న విషయం తెలిసిందే. పథకం పేరును రైతు భరోసాగా మార్చి కొత్త విధి విధానాలు తెస్తామని చెప్పి ప్రభుత్వం ఆ పెట్టుబడి సాయాన్ని నిలిపివేసింది. అదమ పక్షం అదొక 7,500 కోట్ల బడ్డెన్ తగ్గింది. ఇక మిగిలింది 13,000 కోట్లు మాత్రమే. రకరకాల మార్గాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే రాబడి నుంచి కొంచెం కొంచెం కూడబెడుతూ వెళ్లినా ఏమాత్రం ఆయాస పడకుండా రుణమాఫీని క్లియర్ చేయవచ్చు. పైగా గతంలో 2,800 కోట్ల గరిష్ట పరిమితిగా ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు 6,000 కోట్లకు పెంచింది. ఎట్లా చూసినా ప్రభుత్వం అరుస్తున్న పేద అరుపులకు వాస్తవ పరిస్థితిలో మ్యాచ్ కావటం లేదు. మొన్న జూలై 19వ తేదీన మొదటి విడతగా 1 లక్ష లోపు రుణాలున్న 11,50,000 మంది ఖాతాల్లో 6,098 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. రెండవ విడతగా 1,50,000 లోపు అప్పులున్న 7 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,100 కోట్లు వేసింది. ఈ 2 దశలకు ఆర్బీఐ ఓడి ఇతర స్టేట్ రెవెన్యూ మార్గాల ద్వారా అలవోకగా నిధులు ప్రభుత్వం సేకరించగలిగింది. ఇప్పటికే తేలా కానిచ్చి చేతులు దులుపుకున్న సర్కార్ మూడవ ఫేజు చెల్లింపు తేదీని వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు వినికిడే. 2 లక్షల లోపు బాకీ ఉన్న రైతులకు 15 ఆగస్టు తర్వాత డబ్బులు మాఫ్ అవుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఏనుగే వెళ్ళింది, ఇక తోక ఆగుతుందా అనేది ప్రజా బాహుల్యంలో తరచూ వినిపించే నానుడి. కానీ కాంగ్రెస్ సర్కార్ వైఖరి రివర్స్ గా ఉంది. రుణమాఫీ ప్రహసనంలో తోక మాత్రం బయటకు వచ్చింది. మరి ఏనుగు వస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. దీంతో సగటు రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం 18,50,000 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ అందింది. పాలకులు వెల్లడించిన గణాంకాల ప్రకారం 65 లక్షల రుణ ఖాతాలు ఉండగా అందులో 36 లక్షల రైతు కుటుంబాలు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయి. అంటే ఇంకా 17,50,000 మందికి ఆ బెనిఫిట్ అందాల్సి ఉంది. మరి తాము 2 లక్షల లోపు చేసిన అప్పును మాఫ్ చేస్తారా, లేక వాయిదాల పేరిట కాలయాపన చేస్తూ చివరికి కాంగ్రెస్ పాలకులు హ్యాండ్ ఇస్తారన్న ప్రశ్న రైతుల మెదళ్లను తొలుస్తుంది.